అంటే ఏ నెల రోజులు శిక్షలు అంటే కనుక అబూస్ కేసులనే లెక్క. లోక్ అదాలత్ లో పరిష్కరించుకున్నట్టు పోలీసులు నిద్రపోయినట్ట. పెద్ద కేసులు అయితే పరిష్కరించుకోరు కదా. లోక్ అదాలత్ అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పడి అట్లాంటిది. ఇప్పుడు ఫోక్సో కేసులో లోక్ అదాలత్ లో రాజీ పడ్డారంటే అవతల కుటుంబం వాళ్ళకి వీడియో చేస్తే అవతల వాళ్ళు ఏదో చేసినటువంటి వ్యవహారాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ అలా ఇప్పుడు 25 కేసుల్లో 23 క్లోజ్ అయిపోయినాయి అంటే అవన్నీ సిల్లీ కేసులని, వీళ్ళ దగ్గర గొడవల కేసులని. రెండోది ఏమైనా పెద్ద హార్డ్ కోర్ క్రిమినల్ అయ్యి ఉంటే కనుక అట్లాంటి దిక్కుమాల వీడియోలు చేయడం. ఇంకొకటి వచ్చేటప్పటికి అంత ఇదైతే వాడు బాగా సంపాదించుకుని ఉండాలా, ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి. అదేం లేదు, కూలీ చేస్తున్నాడంటే ఏం కాదు. ఒక రకంగా చెప్పాలంటే దారి తప్పిన బిడ్డడు, దారి తప్పిన బిడ్డడికి శిక్షించాలి అంటే వాడు ఏంటి, సమాజంలో ఈగోయిస్టిక్ గా కనిపించడం కోసం మాట్లాడుతున్నాడు. సమాజం ముందు చులకం చేయించుకోండి. ఎట్లా పోలీస్ స్టేషన్ ముందు కడ్రాయర్ మీద నుంచోబెట్టు. ఇప్పుడు వాడు బెంగాల్లో ఆ జహంగీర్ ఖాన్ అనేవాడు మన దాకా నేనే పుష్ప, వాడెవడు సింహం అది ఇది అని మాట్లాడాడు. వాడిని ఏం చేశారు, కడ్రాయర్ మీద మామూలు షార్టు బనీని మీదన నడుముకి తాడు కట్టి నడి రోడ్డు మీదన ఊరేగించి తీసుకెళ్లారు. అందరికి దండాలు పెట్టుకుంటారు. ఇంకొకటి ఎవడదో నేను గుజరాత్ లో సూరత్ లో హోంమంత్రి తాట తీస్తాను రా కొడకల్లా రండి రండి అని ఎవడో వీడియో చేశాడు. వాడిని ఆ తర్వాత కాసేపటికి ఆ వీడియో వాడే రిలీజ్ చేశాడు. తర్వాత ఆయన చితకబాది వాడు దండం పెట్టుకుని నన్ను వదిలేసేయండి బాబు అని అడుగుతున్న వీడియో కలిపి పెట్టారు పోలీసులు. అలాంటివి చెయ్యొచ్చు ఇట్లాంటి పిల్లల విషయంలో. అంతేగాని చంపేయదగ్గ నేరం